ఈ మధ్య సోషల్ మీడియాలో వైట్ ఫుడ్స్ అన్నిటిని పాయిజన్ అని ముద్రిస్తున్నారు. వైట్ ఫుడ్స్ అంటే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది మైదా, రైస్ ఇంకా షుగర్స్. ముఖ్యంగా షుగర్స్ వల్ల డయాబెటీస్, వెయిట్ గెయిన్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలా మంది నో క్యాలరీ లేదా జీరో యాడెడ్ షుగర్స్ కి మారుతున్నారు. మీరు గమనించారో లేదో, ఈ మధ్య మార్కెట్ లో ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ కి ఒక నో యాడెడ్ షుగర్ వర్షన్ వస్తుంది. వీటిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతారు. వీటినే NNS, నాన్ న్యూట్రిషనల్ స్వీట్నర్స్ అని కూడా అంటారు. మనకి కామన్ గా తెలిసిన ఆస్పార్టమేట్. ఇదే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇవి ఏ క్యాలరీస్ లేకుండా మనకి షుగర్ తిన్న అనుభూతినివ్వడం వల్ల చాలా మంది వెయిట్ లాస్ కూడా వీటిని వాడుతున్నారు. మెల్లమెల్లగా వీటి వాడకం పెరుగుతూ వస్తోంది. కానీ నిజంగా మన హెల్త్ కి మంచిదేనా? నమస్కారం, నేను మీ డాక్టర్ కావ్య, MD ఇంటర్నల్ మెడిసిన్. మన ఇంట్లో 1-2 స్వీట్స్ షుగర్ తో చేసి తిన్నప్పుడు కడుపు నిండి హాయిగా ఉంటుంది. ఎందుకంటే షుగర్స్ లో ఉన్న పోషక గుణాలు మన బ్రెయిన్ లోకి వెళ్ళి ఆకలి వేసే హార్మోన్ ని ఆపేసి మన కడుపు నిండుగా క్రేవింగ్స్ లేకుండా ఉంచుతాయి. ఇదే ప్లేస్ లో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఫుడ్స్ తిన్నప్పుడు వాటికి ఏ పోషక గుణాలు ఉండకపోవడం వల్ల మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి ఈ ఆకలేసే హార్మోన్ అలానే ఉంచుతుంది. దీనివల్ల కొన్ని నిమిషాలకే ఏదో ఒక ఆకలి వేస్తాయి. మనకి తెలియకుండానే మామూలుగా కన్నా ఎక్కువ ఫుడ్ తింటాం. తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లో కొన్ని రకాల స్వీట్నర్స్ మన కడుపులో ఇండైజెషన్, బ్లోటింగ్, అరుగుదల తగ్గించడం చేస్తాయి. అదే కాదండి, కొన్ని రీసెర్చ్ల్లో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ షుగర్ క్రేవింగ్స్ ని డబుల్ చేస్తాయని కూడా తెలుస్తోంది. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మన బాడీలో గ్లూకోజ్ ఇంకా ఇన్సులిన్ పనిచేసే విధానాన్ని అడ్డుకుని డయాబెటీస్ కూడా కాజ్ చేస్తాయని తెలుస్తోంది. 2023లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఆస్పార్టమేట్ ని పాసిబుల్ కార్సినోజన్ అని ముద్రించింది. అంటే క్యాన్సర్ కాజ్ చేయవచ్చు అని అర్థం. చిన్నప్పుడు మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఎన్ని షుగర్స్ తిన్నా ఆరోగ్యంగా ఉన్నారు. దానికి కారణం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ. ఈ జనరేషన్ లో నిజమైన పాయిజన్ మనం తినే ఫుడ్ క్వాంటిటీ ఇంకా మన లైఫ్ స్టైల్. అంతేగాని ప్రతి వైట్ ఫుడ్ పాయిజన్ అని అపోహ ఏ హెల్త్ బెనిఫిట్స్ తెలియని ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తినడం మన హెల్త్ కి ఎంత మంచిదో మీరే ఆలోచించండి. ఏ న్యాచురల్ ఫుడ్ అయినా లిమిట్ లో తిని దాని తగ్గ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనం హెల్తీగా ఉంటాం. ఇలాంటి ఇంకెన్నో టిప్స్ కోసం నన్ను ఫాలో చేయండి. మన హెల్త్ మన చేతిలో.